హాయ్ ఫ్రెండ్స్, అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. పని అంతా అయిపోయింది. ఏం చేయాలని ఏం కర్రీ వండాలో అనేసి రైస్ అయితే పెట్టినాను. కర్రీ గురించి ఆలోచిస్తున్నా, ఏం కర్రీ చేయాలా అనేసి. రోజు ఒకటి టెన్షన్, ఏ కర్రీ వండాలా, ఏంది పొద్దునగానే ఏ కర్రీ వండాలా, సాయంత్రం కానీ కర్రీతోనే వస్తుంది ఫ్రెండ్స్. ఏ కర్రీ వండాలో అమ్మ ఇక్కడ మా పాప పిలుస్తుంది. హాయ్ చెప్పు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సరే సరే. హాయ్ ఫ్రెండ్స్. ఏడికి స్కూల్ పోతావా? పోవా? ఏం చేస్తావు మరి ఇంట్లో ఉండి? నీకు ఏం కర్రీ అంటే ఇస్తున్నానా? ఇంకా ఇంకా ఒకసారి రైమ్స్ చెప్పవా? చెప్పు చెప్పు రైమ్స్ చెప్పు. రైమ్స్ చెప్పు. రైమ్స్ చెప్పు. రైమ్స్ రైమ్స్. చిట్టి చిట్టి మిరియా. ఏం కర్రీ చేద్దాం అనేసరికి మా హస్బెండ్ అయితే ఏదో తెచ్చిండు, చూద్దాము. మా హస్బెండ్ అయితే లివర్ తెచ్చి మీ ఇద్దరు ఏం డ్యాన్స్ చేస్తారు? ఎగ్జామ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయరా? ప్రాక్టీస్ చేయరా? ఏ పైకి వస్తున్నావు, ఎంత దూరం నిలబడాడు. మీరు ఆడుకోండి. ఇప్పుడైతే నేను లివర్ వండుతున్నాను. ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసుకుంటాను. చూసేయండి నా స్టైల్లో లివర్ ఎలా వండుతాను. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అయితే వేసి అయితే ఇట్లా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పక్కన టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇది తెలుసుంటే కామెంట్ చేయండి. దీని ఏదో అంటారు, నాకైతే తెలియదు అదేందో. నాకు ఇది మా అలవాటు లేదు. ఇంకా పిల్లలు డెలివరీ అయినప్పుడు అవన్నీ ఇంకా మన గురించి కాకపోయినా మన పిల్లల గురించి అన్న తినమంటారు కదా, అప్పుడు అట్లా అనేసి అయితే నాకు అలవాటు అయ్యింది. మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసేసిన. ఇంకా కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇళ్ళ పెట్టి ఉడికిందా లేదో ఒక్కసారి ఒక పీస్ వేసి చూసుకొని ఆ తర్వాత తినేయడమే. ఓకే, ఇంకా పాపకి అన్నం తినిపించాలి. అండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ 8:30 అవుతుంది. బ్యాట్ బాల్ తీసుకొని బయటికి పోతురు. ఈ టైంలో ఆడతారా బ్యాట్ బాల్ అసలు? దివ్యాంశ్ వీళ్ళిద్దరు చూడండి. నేను ఆడుతున్నానా మీ దగ్గర గేమ్? నేను ఎందుకు రాసిస్తా? నేను ఏమైనా గేమ్ ఆడుతున్నానా మీ దగ్గర? చాక్ పీస్ లేదు, ఇస్తారా? చాక్ పీస్ బయటికి రండి ఇద్దరు. ఏం కావాలా మీకు? అయిపోయింది. ఇంకా మీట అన్నం తినిపించి ఇంకొని కొద్దిసేపు ఆడుకుంటాడంట. ఆడుకోలే పాపం అనేసి పంపించేస్తున్నాను. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మన కర్రీ. మా ఫ్రెండ్స్ అంటున్నారు, మన వీడియోస్ చూస్తారు, అయితే నువ్వు చేసింది టేస్ట్ చేసి చెప్పవే అని అన్నాడు. అందు గురించి అని నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు కదా, నువ్వు టేస్ట్ చేస్తలేవని అనుకుంటారు కదా, అందుకే నేను ఇప్పుడు మేము ముందు టేస్ట్ చేసి చెప్తాను. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఒక పీస్ అయితే తీసుకున్నా. మా ఫ్రెండ్స్ అంటున్నారు టేస్ట్ చేసి చెప్పువే, వాళ్ళు వీడియోస్ అయితే పెడుతున్నావు అని అంటున్నారు. వేడి ఉంది, వేడి ఉంది. ఇంకా చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా వీడియో ఉందనేసి అయితే కాదు ఫ్రెండ్స్, నిజంగా టేస్ట్ అయితే బాగుంది. సింపుల్ మెథడ్లో చూపించిన కదా,
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో అనేసి. ఇంకా తినేటప్పుడు అయితే కంటిన్యూ చేశాను, వీలైతే చూస్తుండండి. మా పాపకైతే 2 పీసులు వేసి కొంచెం పెరిగేసి అయితే పెడుతున్నాను. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మటన్ చికెన్ కంటే కొంచెం లివర్ అయితే ఒక 2-3 పీసులు అయితే తింటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.